ఈరోజు మనం వజ్రాసనం గురించి మనం తెలుసుకుందాం. దాని పేరులోనే ఉంది వజ్రాసనం. అంటే ఈ ఆసనాన్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మన శరీరం వజ్రంలాగా శక్తివంతంగా తయారవుతుంది. అద్భుతమైన ఆసన్, చాలా ఎఫెక్టివ్ ఆసన్, అందరూ వేయవచ్చు. ముఖ్యంగా ఇందులో నీ పెయిన్స్, మోకాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆసనం వేయరాదు. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వేయవచ్చు, నడునొప్పి ఉన్నవాళ్ళు కూడా వేయవచ్చు. వాళ్ళ స్పైనల్ కార్డ్ పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది. ఒక్క నీ పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ ఆసనం వేయరాదు. మనం ఆసనంలోకి వెళ్దాం. ముందుగా ఈ పొజిషన్లో ఆసన స్థితి ఇది. ఈ పొజిషన్లో కూర్చోవాలి. ఇక్కడి నుంచి లెఫ్ట్ లెగ్ సీట్ కిందకి తీసుకోవాలి. దాని వెనక రైట్ లెగ్ కూడా సీట్ కింద తీసుకోవాలి. రెండు పాదాలపైన వెనుక వచ్చేసి మన పొజిషన్ ఇలా ఉండాలి. వెనుక రెండు పాదాలపైన ఇలా మన సీట్ ఉండాలి. రెండు మోకాళ్ళు రెండు కలిసి ఉండాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంచాలి. రెండు హ్యాండ్స్ మోకాళ్ళ పైన ఉంచాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంచాలి. క్లోజ్ యువర్ మౌత్, క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీతింగ్. వీళ్ళొక 5 to 10 బ్రీత్స్. డీప్ బ్రీతింగ్, దీర్ఘ శ్వాసలు ఒక 5 నుంచి 10, 12, 15 వరకు, మనకు వీలైనంత వరకు కూడా 20 బ్రీత్స్ వరకు కూడా తీసుకోవచ్చు ఈ పొజిషన్లో. రిలాక్స్. నెమ్మదిగా ఇటు తిరిగి మాట్లాడుకుందాం. ఈ పొజిషన్ వజ్రాసన్. ఇది మన శరీరాన్ని వజ్రంలాగా మారుస్తుంది. అంటే శరీరం వజ్రంలాగా మారడం అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి. మన శరీరంలోని ఆర్గాన్స్ ఎప్పుడు బలంగా శక్తివంతంగా పనిచేస్తాయి. ఆ ఆర్గాన్కి అందేటటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇలా మనం వజ్రాసనంలో కాళ్ళు ముడిచి ఇలా కూర్చోవడం ద్వారా మన బాడీలో నిరంతరం మన బాడీ పైన గ్రావిటేషనల్ ఫోర్స్, భూమి ఆకర్షణ శక్తి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క సిద్ధాంతం ప్రకారం ప్రతి దాన్ని కూడా భూమి తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. దాని ఆధారంగా మన దేహంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ కూడా ఎక్కువ, బ్లడ్ సర్క్యులేషన్ మన దేహంలో కాళ్ళ వైపు, లెగ్స్ వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కంటే కూడా ఎక్కువ బ్లడ్ లెగ్స్ వైపు వెళ్తుంది. కారణం, లెగ్స్ నేల వైపు ఉంటాయి కాబట్టి కాళ్ళు భూమి ఆకర్షణ శక్తి ఆధారంగా ఎక్కువ బ్లడ్ లెగ్స్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మనం వజ్రాసనంలో కూర్చోవడం ద్వారా మోకాళ్ళ వరకు ఇలా ముడిచి కూర్చోవడం ద్వారా ఈ కాళ్ళ వైపు కిందికి వెళ్ళేటటువంటి ఎక్సెస్గా వెళ్ళేటటువంటి బ్లడ్ రక్తాన్ని మనం ఇక్కడ ఆపివేయడం జరుగుతుంది ఇలా కూర్చోవడం ద్వారా. అలా ఆపేస్తే కాళ్ళకు వెళ్ళాల్సినటువంటి బ్లడ్ అంతా కూడా మన స్టమక్ వైపు డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అయినటువంటి బ్లడ్ స్టమక్ లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్, జీర్ణాశయం, ప్యాంక్రియాస్, యూట్రస్, ప్రోస్టేట్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, కిడ్నీస్, లివర్, హార్ట్, ఈ ఆర్గాన్స్ అన్నిటి కూడా అలా కాళ్ళకు వెళ్ళేటటువంటి సేవ్ చేసేటటువంటి ఆ బ్లడ్ అంతా ఈ ఆర్గాన్స్కి డైవర్ట్ అవుతుంది. దాంతో ఆ ఆర్గాన్స్ అన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి. ఏ ఆర్గాన్ అయినా శక్తివంతంగా పనిచేయాలంటే దానికి అందేటటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ స్టమక్లో ఉన్నటువంటి ఆర్గాన్ ముఖ్యంగా దీనివల్ల మనకు వెంటనే దీని యొక్క ప్రభావం తెలిసేటటువంటిది జీర్ణ వ్యవస్థ వెంటనే ఇంప్రూవ్ అవుతుంది. ఇది మనకు 2-3 రోజుల్లోనే తెలుస్తుంది దీని యొక్క రిజల్ట్. జీర్ణాశయం, జీర్ణ వ్యవస్థ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే చూడండి, భోజనం చేసిన వెంటనే వేసేటటువంటి ఒకే ఒక్క ఆసనం వజ్రాసనం. భోజనం చేసిన వెంటనే ఏ ఆసనాలు కూడా వేయరాదు, ఏ ప్రాణాయామాలు కూడా చేయరాదు. ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ భోజనం చేసిన వెంటనే చేయరాదు. అలా చేస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ స్టమక్ వైపు ఎక్కువగా వెళ్ళాల్సినటువంటిది మనం ఇతర ఫిజికల్ యాక్టివిటీస్లో వేరే వైపు వెళ్తాయి. భోజనం చేసిన వెంటనే తప్పకుండా ఈ వజ్రాసనంలో ఒక 10 minutes ఈ వజ్రాసనంలో కూర్చుంటే
మన తిన్నటువంటి ఆహారం పూర్తిగా 100% ఈజ్ ఇన్ టైంలో డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ ఇన్ టైంలో డైజెస్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం తిన్నటువంటి ఫుడ్ ఆహారం ఇన్ టైంలో డైజెస్ట్ అవుతాయి, అందులో ఉన్నటువంటి పోషక విలువలన్నీ కూడా విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్స్, అలాగే కాల్షియం లాంటి అన్ని రకాల పోషక విలువలన్నీ కూడా 100% మన శరీరానికి అబ్జర్బ్స్ అవుతాయి, మన శరీరానికి లభిస్తాయి. అలా జరగాలంటే అందువల్లనే ఈ మన భోజనంలోని పోషక విలువలన్నీ శరీరానికి 100% లభించినప్పుడు మన శరీరం అంతా వజ్రంలాగా శక్తివంతంగా తయారవుతుంది. అందుకనే ఈ ఆసనం పేరు వజ్రాసనం. ఇలా వీలైతే 10-15 మినిట్స్ వరకు కూడా కూర్చోవచ్చు భోజనం చేసిన వెంటనే. ముఖ్యంగా ఇండైజెషన్, అజీర్ణ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు తప్పకుండా భోజనం చేసిన వెంటనే ఈ ఆసనం తప్పకుండా వేయాలి. మామూలుగా అజీర్ణ సమస్యలు లేనటువంటి వాళ్ళు కూడా వేయవచ్చు. వాళ్ళు ఉదయం కాకుండా ఉదయం కూడా వేయచ్చు, కానీ సమయాన్ని బట్టి. మధ్యాహ్నం డైజెస్టివ్ సిస్టమ్ కొద్దిగా స్లో ఉంటుంది, రాత్రి ఇంకా స్లో ఉంటుంది. తప్పకుండా మధ్యాహ్నం రాత్రి అందరూ వేయాలి. అప్పుడే మన యొక్క జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఈ ఆసనం వల్ల మనకు కలిగేటటువంటి బెనిఫిట్ కూడా 100% లభిస్తుంది.